ఆంధ్రప్రదేశ్కు జీవనాడి. అలాంటి బృహత్తరమైన ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఒక ఎత్తైతే దీనికోసం భూములు కోల్పోతున్న వారికి నష్టపరిహారం అందించడం మరో ఎత్తు. నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం R&R కాలనీస్ ను ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచారు. మరి ఆ కాలనీలు అసలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? నిర్వాసితులు పునరావాస కాలనీస్ కు వచ్చారా? లెట్స్ వాచ్. పోలవరం ఏపీలో చేపట్టిన మెగా ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ సాగునీటి కష్టాలను తీర్చేందుకు త్వరితగతిన ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు కోసం తరతరాలుగా తాము నివాసముంటున్న గ్రామాలను వదిలి వెళ్లిపోతున్నారు ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు. పోలవరం కోసం భూములిచ్చిన వారికి పునరావాసం కల్పించడంలో భాగంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దాదాపుగా అన్ని పనులు పూర్తి చేసి పునరావాస కాలనీలు ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ అధికారంలోకొచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధులు తీసుకురావటంలో అలసత్వం వహించడం, కోవిడ్ మహమ్మారి కారణాలతో పునరావాస నష్టపరిహారం ఆలస్యమైంది. దాంతో ఇంకొన్ని పునరావాస కాలనీలు 2022లో నిర్మాణాలు అసంపూర్తిగా ఆగిపోయాయి. అప్పటి నుంచి కొన్ని పునరావాస కాలనీలు నిర్వాసితులు వెళ్లకుండానే పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఏలూరు జిల్లా కుకునూరు మండలం పెదరావిగూడెం పునరావాస కాలనీలో ఇళ్లన్నీ పూర్తయ్యాయి. ఇక్కడ 2017 సంవత్సరంలో ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో 758 ఇళ్లను నిర్మించేందుకు పనులు మొదలుపెట్టారు. అందులో 666 ఇళ్లను నిర్మించారు. సుమారు 100 ఎకరాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, సిమెంట్ రోడ్లు, మంచినీటి నల్లా కనెక్షన్లు, విద్యుత్ సౌకర్యాలు కల్పించారు. 41వ కాంటూర్ కి సంబంధించి గుంపెనపల్లి, బోనగిరి గ్రామాల్లోని 92 కుటుంబాలకు ఈ పెదరావిగూడెంలోనే ఇళ్లను కేటాయించారు. మిగిలిన ఇళ్లను 45వ కాంటూర్ పరిధికి చెందిన 11 గ్రామాల్లోని కుటుంబాలకు కేటాయించారు. అయితే నష్టపరిహారం అందినా కొందరు ఈ పునరావాస కాలనీలకు రావటానికి ఇష్టపడటం లేదు. ఇంకొందరు నిర్వాసితులు తమకు పరిహారం అందలేదు కాబట్టి తాముంటున్న ముంపు ప్రాంతాలను ఖాళీ చేసేందుకు ఇష్టపడటం లేదు. ప్రస్తుతం మీరు నా వెనక చూస్తున్నదంతా కూడా పోలవరం నిర్వాసితులకు కట్టించినటువంటి R&R ప్యాకేజీలో భాగంగా కట్టించినటువంటి ఇల్లు. ఆ కాలనీలో ఉన్నాం. కుకునూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఉన్నటువంటి ఈ కాలనీలో సుమారుగా 666 ఇల్లున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే 80 కుటుంబాలు ఇక్కడికి రావాల్సి ఉంది, కానీ ఆ కుటుంబాలు ఇక్కడికి రావటం లేదు. వారికి నష్టపరిహారం పడినా కూడా ఇక్కడ ఉండటానికి వారు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. చూస్తే ఎంత నిర్మానుష్యంగా ఈ ఇల్లు ఉన్నాయనేది కూడా మీరు ఒకసారి చూడొచ్చు. 666 ఇల్లు అంటే మాటలు కాదు. 666 ఇల్లుకి కూడా మరి పక్కా సిమెంట్ రోడ్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మంచినీటి సదుపాయం, కరెంటు సదుపాయం ఇన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎందుకు నిర్వాసితులు ఈ విధంగా ఎందుకు రాలేకపోతున్నారనేది కొంత ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పటికన్నా అధికారులు వీటికి సంబంధించి, అంటే నిర్వాసితులు ఉండటానికి ఏర్పాటు చేసిన ఇల్లు కాబట్టి ఈ నిర్వాసితులకి ఏర్పాటు చేసిన ఇల్లులో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి కాబట్టి అధికారులు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఈ ఇళ్ళకి ముందుగానే కట్టేశారు. మరి 45వ కాంటూరుకి సంబంధించిన ఇల్లు అని చెప్తున్నారు. మరి 41వ కాంటూరుకి సంబంధించిన 80 కుటుంబాలు ఇక్కడికి ఎందుకు రావటం లేదు? 45వ కాంటూరుకి సంబంధించి నష్టపరిహారం ఎప్పుడు పడుతుంది? నష్టపరిహారం పడ్డాకన్నా వారు ఇక్కడికి వస్తారా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఇళ్లలో, అంటే పూర్తిగా పాడైపోయే పరిస్థితికి వచ్చేస్తున్నటువంటి ఈ ఇళ్లలో ఉండటానికి వారు ఇష్టపడతారా అనేది కొంత ప్రశ్నార్థంగా ఉందనే చెప్పుకోవచ్చు. కుకునూరు మండలంలోని పెదరావిగూడెం పునరావాస కాలనీలో అన్ని వసతులున్నా నిర్వాసితులు రాకపోవడంతో ఇక్కడున్న ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. నిర్వాసితులను తరలించడానికి అధికారులు అన్ని విధాలా ప్రయత్నించినా వారు ఒప్పుకోవటం లేదు. దాంతో అధికారులు చేసేదేమీ లేక చేతులెత్తేశారు. ఏలూరు జిల్లా కుకునూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఉన్న పునరావాస కాలనీలో ప్రస్తుతం మనం, నా వెనక ఉన్నది కూడా ఆ పునరావాస కాలనీకి సంబంధించినటువంటి ఇల్లు. సుమారుగా 666 ఇల్లు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. గోదావరి వస్తే అక్కడ నుండి వారి గ్రామాలు వదిలిపెట్టి ఆ గోదావరి వరద తగ్గుముఖం పట్టేంత వరకు కూడా కాలనీలకు వస్తున్నారు. గోదావరి వరద తగ్గుముఖం పట్టగానే మరలా వారి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. నష్టపరిహారం పడి ఇల్లు ఖాళీ చేయడానికి ఇష్టపడిన వాళ్ళు కొంతమంది అయితే నష్టపరిహారం
పడక మేము ఎందుకు ఖాళీ చేయాలి? మాకు నష్టపరిహారం పడితేనే మా సొంత ఊరు, సొంత గ్రామం, లేకపోతే సొంత ఇంటిని, సొంత ప్రదేశాన్ని వదిలి వెళ్తాము, అప్పటి వరకు ఇక్కడే ఉంటామని భీష్మించి కూర్చున్నవారు చాలా గ్రామాల్లో. ఏదైతే గోదావరి ముప్పు గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో కరెంటు నిలిపివేసినా కూడా, లేకపోతే వారికి అక్కడ సదుపాయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుండి సంక్షేమాలు ఆగిపోయినా కూడా వారు అక్కడే భీష్మించి కూర్చున్న పరిస్థితులు ఉన్నాయి. సో ప్రస్తుతం మనం ఉన్న ఈ కుక్కునూరు మండలం సంబంధించి ఈ వెంకటాపురం దగ్గరలో ఉన్నటువంటి ఈ పునరావాస కాలనీకి సంబంధించి 41, 45 కాంటూరుకి సంబంధించి ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేసామన్నారు. కానీ వీటికి ఇలా నిర్లక్ష్యానికి గురవుతుంటే అధికారులు ఏం సమాధానం చెప్తారు? ఈ ఇళ్ళకి సంబంధించి నివాసయోగ్యంగా ఉన్నటువంటి ప్రస్తుతం నివాసయోగ్యంగా ఉన్న ఇల్లు ఆ తర్వాత నిరుపయోగంగా మారిపోతే అధికారులు ఏం చెప్తారు? మెయింటెనెన్స్ లేకుండా పూర్తిగా అవసాన దశకు చేరుకుంటున్న ఇళ్లలో నిర్వాసితులు ఉండటానికి ఇష్టపడతారా లేదా? మరి జిల్లా అధికారులు ఏం సమాధానం చెప్తారనేది మనం వేచి చూడాలి. ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఇళ్లు జనసంచారం లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. గుర్తు తెలియని వ్యక్తులు వీటిని ఇష్టారీతిన వాడేస్తున్నారు. రాత్రి వేళల్లో మద్యం, పేకాటతో పాటు ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. కాలనీలోని రోడ్ల పక్కన అడుగడుగునా మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. ఇళ్లకు బిగించిన కిటికీలు, డోర్లు కూడా ధ్వంసం చేశారు. మద్యం సీసాలు పగలగొట్టారు. పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసినా ప్రయోజనం ఉండట్లేదనే చర్చ జరుగుతుంది. ఈ కాలనీని పట్టించుకునేవారు లేక ఇళ్ల చుట్టూ చెట్లు పెరిగిపోయాయి, అడవులను తలపిస్తున్నాయి. కుక్కునూరు మండలంలో వెంకటాపురం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కాలనీ పరిస్థితి మీరు చూస్తే కనుక ఎవరు లేక నిరుపయోగం ఉండటంతో పూర్తిగా పాడైపోయే పరిస్థితికి వచ్చేసింది. చూస్తే మొత్తం గోడంతా కూడా ఎదర బీట్లు వచ్చేసిన పరిస్థితి. మెయింటెనెన్స్ లేకపోవటం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. లోపల కూడా పూర్తిగా చెదలు పట్టేసి ఎవరు పడితే వాళ్ళు రావడం కానీ అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగా కూడా ఇది ఉందనే చెప్పుకోవచ్చు. పూర్తిగా ఎటు చూసినా కూడా పిచ్చి మొక్కలు పెరిగిపోయిన పరిస్థితి. అసలు అడవిని తలపించేలాగా పునరావాస కాలనీ ఉందనే చెప్పుకోవచ్చు. మీరు లోపల పూర్తిగా చెదలు కూడా మీరు చూడొచ్చు. చెదలు ఏ విధంగా పట్టేసి పురుగు ఏ విధంగా తిరుగుతుంది, విష పురుగులు ఇక్కడ ఉన్నాయనే చెప్పుకోవచ్చు. మరోపక్క మీరు వాష్రూమ్ కూడా చూస్తే కనుక అది కూడా పూర్తిగా పగలగొట్టేస్తున్నారు. అంటే ఎవరు పడితే వారు ఈ కాలనీలోకి రావటం కానీ లేదు, అంటే మెయింటెనెన్స్ లేదు, సెక్యూరిటీ లేదు. సో ఎవరు పడితే వాళ్ళు రావటం కానీ ఇది కొంత ఇష్టానుసారణ వాడేయటంతో పూర్తిగా ఇది కూడా పాడైపోతున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. కోట్లాది రూపాయల ప్రజాధనం ఈ విధంగా వృధా అయిపోతుందని చెప్పుకోవచ్చు. ఒక వీధిలోండి ఇంకో వీధిలోకి ఇట్లా పూర్తిగా ఈ తుమ్మ చెట్లతో ఈ వేస్ట్ ఇదంతా పెరిగిపోయిన తర్వాత ఏ విధంగా ఇవన్నీ కూడా మరలా ఉపయోగంలోకి తీసుకురావాలంటే మరలా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రావచ్చు. ఇంత మంచి సిమెంట్ రోడ్లపై కూడా మద్యం తాగేవాళ్ళు సీసాలు తీసుకొచ్చి ఇక్కడ పగలగొట్టేస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించారు కాబట్టి ప్రజాధనం ఇక్కడ ఉంది కాబట్టి ప్రభుత్వం ఒక మంచి లక్ష్యంతో ఈ కాలనీలు ఏర్పాటు చేసింది కాబట్టి ఈ కాలనీల్లో నిర్వాసితులను తీసుకురావాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. వారికి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కూడా అధికారులకు ఉంది. మరి అధికారులు ఇంత మనం ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఉన్న కుక్కునూరు మండలం వెంకటాపురం సమీపంలో ఉన్న రావిపూడి పునరావాస కాలనీకి సంబంధించి ఇన్ని క్లిష్టమైన పరిస్థితులు, ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటాయి. మిగిలిన పునరావాసాల వద్ద కూడా ఏ విధంగా పరిస్థితులు ఉంటాయనేది కూడా అర్థం చేసుకోవచ్చు. మరి అధికారులు ఎప్పటికైనా స్పందిస్తారా? పునరావాస కాలనీలకు సంబంధించి వీటిని ఈ సమస్యలను రెక్టిఫై చేసి నిర్వాసులతో మాట్లాడి ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారనేది మనం వేచి చూడాలి. నిర్వాసితుల కోసం ఇళ్లను నిర్మించి వదిలేయటంతో నిర్వహణ లేక పెదరావిగూడెం పునరావాస కాలనీలోని ఇళ్లన్నీ బేటలు వారి కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఇక్కడికి నిర్వాసితుల్ని తరలించినా వీటిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు మళ్లీ ఎంతో కొంత నిధులు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఏవైందో తెలియదు గాని నిర్వాసితులు ఇక్కడ ఉండటానికి ఇష్టపడట్లేదు. వారంతా తమ సొంతుళ్లను విడిచి వచ్చేందుకు వెనుకాడుతున్నారు. ప్రాజెక్టుల వల్ల తమ బతుకులు బాగుపడతాయనే ఆశతో ఉన్న నిర్వాసితులు తమ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలంటున్నారు. మాకేవో గ్రామానికి వచ్చేసి
R&R జీవనోపాధికి మట్టుగా 6,80,000 కొట్టారు. తతమ్మ అమౌంట్ కొడితే మేము లెగటానికి సిద్ధంగా ఉన్నాం. ఆ కొట్టే ప్రాసెస్ ఆపడతలేదు. కివా గ్రామానికి 109 ఇల్లులు మట్టుగా అసలు పూర్తిగా లేనట్టే చూపెడుతున్నారు కివా గ్రామం. అయితే వాటిని కూడా మాకు అమౌంట్ ప్లే చేస్తే గవర్నమెంట్ ద్వారా మాకు ఇస్తే మేము లెగటానికి మాకేం అలాంటి అభ్యంతరం లేదు. కరెంట్ కట్ చేసుకున్నా ఏమీ కాదు. నువ్వు పూర్తిగా ఇస్తే పర్లేదు. సగం ఊర్లో సగం ఇచ్చేసి సగం మానేస్తే మొత్తం గ్రామం మొత్తం B, C కూడా లేదు. అలాంటిది చోటనే మళ్ళీ దాంట్లో సగం ఇచ్చేసి సగం వేయకుండా ఉంటున్నారు ప్రభుత్వం. ఎట్లయితే మా వల్ల కాదు, మేము అక్కడే ఉండిపోతున్నాం. వెంకటాపురం గ్రామంలో R&R కాలనీ నిరుపయోగంగా చెట్లు పెరిగి చాలా విపరీతంగా అసలు ఘోరంగా గలీజ్గా తయారైనటువంటివి కాలనీలు అవి. ఎందుకంటే పేద ప్రజలకు ఇవ్వాల్సిన కాలనీలు నిరుపయోగంగా పడి ఉండటం, వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టి వాటిని నిరుపయోగంగా ఉంచుతూ ఉన్నారు. అది సరైనది కాదు. ప్రభుత్వానికి వెంటనే నిర్వాసితులు అందరికీ ప్యాకేజీ పూర్తిగా ఇచ్చి వాళ్ళని ఆ కాలనీలోకి తరలించాలని చెప్పేసి కోరుతా ఉన్నా. గత ప్రభుత్వం నిర్వాసితుల కోసం వెంకటాపురంలో 2018లోనే ఒక నిర్వాసిత కాలనీ 670 ఇళ్ళు కట్టాలని చెప్పేసి నిర్ణయించి అక్కడ 666 ఇల్లులు పూర్తిగా కంప్లీట్ అయిపోయి ఇప్పటికీ గత 4 సంవత్సరాలుగా కంప్లీట్ అయి పూర్తయిపోయి ఉన్నాయి. ఆ ఇల్లులు ఇప్పుడు గుర్తుపట్టలేని పరిస్థితులలో మొత్తం పిచ్చి మొక్కలతోటి అలుముకొని ఉన్నాయి అప్పుడు ఆ ఇల్లులు మొత్తం. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ ఇళ్లపైన ఎటువంటి శ్రద్ధ చూపకపోవడం వల్ల తిరిగి అవి శిథిలావస్థకు చేరుకొని ఉన్నవి. ఇప్పుడు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే కేటాయించారో ఆ ఇల్లులని తక్షణమే ఆ నిర్వాసితులకు కేటాయిస్తే ఆ ఇల్లు శుభ్రపడతాయి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎవరైతే ఆ కాలనీకి రావాల్సిన నిర్వాసితులకు ఉన్నటువంటి పెండింగు ఏదైతుందో దాన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి పూర్తి చేసి నిరుపయోగంగా ఉన్నటువంటి ఆ యొక్క కాలనీకి నిర్వాసితులను తీసుకురావాలని కోరుతా ఉన్నాము. పెదరాయగూడెం R&R కాలనీలో దాదాపు 1200 ఇల్లులు సుమారు ఉన్నాయి. అందుట్లో మొత్తం 5 పంచాయతీల నిమిత్తం అక్కడ కట్టడం జరిగింది. వాళ్ళందరికీ కొన్ని గ్రామాలకి R&R ప్యాకేజీ ప్రకటించడం జరిగింది. భువనగిరి, తర్వాత గుంపినపల్లి, తర్వాత వీళ్ళకి చేశారు. దాంట్లో R&R ప్యాకేజీ మొత్తం కూడా వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి మొత్తం ఇచ్చినట్లయితే ఆ ప్యాకేజీలో కట్టించిన ఇళ్ళకి వాళ్ళు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అరాకొరగా ప్యాకేజీ ఇచ్చేసి ఆ ఇళ్ళకి వెళ్ళమంటే ఆ కట్టినిళ్ళు నిరుపయోగంగా ఉన్నాయి. ఈ ప్యాకేజీ పూర్తి రాకుండా వీళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అదే నివాసంలో వీళ్ళు ఉంటూ ఆ కట్టిన కోట్ల రూపాయలు పెట్టి గవర్నమెంట్ కట్టించిన 2017లో స్టార్ట్ చేశారు. 2020 వరకు పూర్తి చేశారు. ఆ మొత్తం అన్ని కరెంటు వైరింగు మొత్తం అన్నీ కంప్లీట్ అయినాయి. అయినా కానీ మొత్తం కూడా మొత్తం అవి నిరుపయోగంగా మిగిలిపోవటం జరిగింది. పెదరాయగూడెం సంబంధించి R&R కాలనీ గురించి వివరాలు అడిగి ఉన్నారు. అక్కడ 670 హౌసెస్ అక్కడ కంప్లీట్ అవ్వడం జరిగిందండి. అందులో ఫస్ట్ ఫేజ్ భువనగిరి అనే గ్రామానికి 80 ఇళ్ళు అక్కడ శాంక్షన్ చేశారు. ఇంచుమించు 14 విలేజెస్ 41 కాంటూర్లో ఉన్న వాటికి కూడా మన వెంకటాపురం R&R కాలనీలో ఇల్లు నిర్మించడం జరిగింది. అయితే అక్కడ కొన్ని కమ్యూనిటీ హాల్స్ కానీ ఈ స్కూల్స్ గురించి భువనగిరి వాళ్ళు అడిగారు. అవి కూడా మన ITDA ఇరిగేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మేము అయితే అక్కడికి 80 ఫ్యామిలీస్ని తరలించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పునరావాస కాలనీ పరిస్థితిని బిగ్ టీవీ ప్రతినిధులు ట్రైబల్ వెల్ఫేర్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు పట్టించుకోవటం లేదు. ప్రధానంగా ఈ కాలనీకి సరిహద్దులు నడించకపోవడంతో ఆక్రమణలకు గురయ్యే పరిస్థితి ఉందంటున్నారు. R&R ప్యాకేజ్ లో కాలనీకి కేటాయించిన 100 ఎకరాలు ఇళ్ల నిర్మాణానికి సరిపోగా మిగతా స్థలాన్ని అధికారులు పట్టించుకోవటం లేదు. దాంతో ఆక్రమణదారులకు అవకాశం ఇచ్చినట్లయింది. పోలవరం నిర్వాసితులకు నీడనిచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్మించిన ఈ పునరావాస కాలనీ అధికారుల నిర్లక్ష్యంతో అసాంఘిక
శక్తులకు నిలయంగా మారింది. ఓ పక్క ఆక్రమణలు, మరోపక్క నిర్వహణలేమి, అధికారుల నిర్లక్ష్యం R&R కాలనీలకు శాపంగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపకపోతే ఈ ఇళ్లన్నీ ఎందుకు పనికిరాకుండా పోతాయనే వాదన బలంగా వినిపిస్తోంది.